ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అన్నవరం నుంచి వచ్చానండి. యాక్చువల్ సింపుల్గా నేను చెప్పాలి అంటే అకార్డింగ్ టు బైబిల్ మనం పరలోకాన్ని ఇమాజిన్ చేసుకుని ఉండాలి. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది. కానీ పరలోకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్రజెంట్ ఇక్కడికి వస్తే ఈ వర్షిప్ కాన్ఫరెన్స్కి వస్తే మనకి తెలిసిపోద్ది అనమాట. ఒక అంచనా, ఓకే ఇక్కడ దేవుడిని ఆరాధించడానికి ఎలా మనం ఇక్కడ దేవుని ఎంత సంతోషంగా ఆరాధిస్తామో, నిజంగా యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో అలా మనం అంటే ఇక్కడ అన్నున్నారు, అక్కడ ఏసై ఉంటారు సేమ్ పొజిషన్ లో. ఈయన దేవుని సేవకుడు, దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడికి తీసుకురావడానికి మనం అందరం ప్రేస్ చేస్తాము, ఆయన ఇక్కడికి వస్తారు అంతే కదా. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానన్నారు కాబట్టి యవనస్తులు ఎంతో మంది ఈ ఊర్లో ఉండి ఈ ప్లేసెస్లో ఉండి, మేము ఎంతో దూరం నుంచి మోర్ దెన్ 500 కిలోమీటర్స్ మేము ఇక్కడికి వచ్చాము. కానీ చాలా మంది ఇక్కడ దగ్గరుండి ఈ కాన్ఫరెన్స్ని యూజ్ చేసుకోలేకపోతున్నాం. చాలా బాధాకరంగా ఉంది. దేవుని చిత్తం అయితే మరలా మనం అందరం కలిసి ఈ ఎల్బీ స్టేడియం, నేను ఇందాక ఒకటే అనుకుంటున్నాను, ఈ ఎల్బీ స్టేడియం నెక్స్ట్ ఇయర్కి అయితే ఇది సరిపోదన్నమాట. ఖచ్చితంగా దేవుడు ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంతకంటే పెద్ద స్టేడియం దేవుడు అన్న కోసమే ఇక్కడ క్రియేట్ చేస్తాడేమో. దేవుడు అట్టి కృప, అట్టి గొప్ప కార్యము దేవుడు ఆయన పరిచర్య పట్ల జరిగించును గాక.